ఎందుకంటే ఏదో రకంగా ప్రోగ్రామ్ చేయాలి అన్న ఆతృతలో ఒక పక్కన మార్కెట్ని చంపేసుకుంటున్నాం, ఒక పక్కన మనకున్న గౌరవాన్ని మనమే చంపేసుకుంటున్నాం. ఎందుకంటే ప్రతి ఇండస్ట్రీలోనూ ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దు మీరు జీతాలు ఎగ్జాంపుల్ చెప్తున్నాము. ఆయన మొదటి జాయిన్ అయినప్పుడు ఆయన జీతం 15,000 ఉంటాయి, ఆయన రిటైర్ అయిపోయేప్పటికి ఆయన జీతం 60,000 ఉంటుంది. కానీ ఆయన 15,000 జీతం అప్పుడు ఆయనకున్న శక్తి ఆయన ఒంట్లో 60 ఏళ్ల వయసులో ఉండదు, కానీ 60 ఏళ్ల వయసులో ఆయన జీతం బాగుంటుంది. ఏ సెక్టర్ తీసుకున్నా ఎక్స్పీరియన్స్ పెరిగే కొద్దు జీతం పెరుగుతుంది, పని తగ్గుతుంది. కానీ ఒక్క ఫోటోగ్రఫీ రంగంలోనే నాకు ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు 30 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, 40 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ ఉంది, నాకు ప్రోగ్రామ్ ఉన్నట్టే ఎవరు ప్రోగ్రామ్ ఇవ్వరు. ఎందుకంటే అందరికీ కావాల్సింది పరిగెట్టే కుర్రాళ్ళు, నడివేసే వాళ్ళు మాత్రమే. మరి మన సీనియర్లందరూ ఏమైపోవాలి అంటే వాళ్ళకు కూడా పరీక్షించాల్సిన బాధ్యత. ఇప్పుడు ఏదో మనకు 2 ప్రోగ్రాంలు వస్తున్నాయని కాలకరేయకుండా గతంలో కూడా వాళ్ళు కూడా కష్టపడటం వల్ల వాళ్ళు అడుగుతాడో మనం ఇక్కడికి వచ్చాం. ఇప్పుడు మనం మార్కెట్ని చంపుకోకుండా మనల్ని మనం కాపాడుకుంటూ, అదేవిధంగా సీనియర్ ఫోటోగ్రాఫర్ కూడా మన ప్రోగ్రాంలో వాళ్ళకి డేట్లు ఉన్నవాళ్ళు, స్థిరపడిన వాళ్ళ సంగతి ఓకే, కొంచెం ఎవరైనా ఇబ్బంది పడుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళేమి యాచుకోలేదు. వాళ్ళు మనకన్నా గొప్పవాళ్ళు, గొప్ప టాలెంట్ ఉన్నవాళ్ళు, ఏదో రూపంలో వాళ్ళకి మన ప్రోగ్రాంలో భాగస్వామ్యం కల్పించాలి. అంటే మనం ఏదో బాగున్నా ఉంటుంది, మనం ఉన్న దాంట్లోనే మనం తినే దాంట్లోనే అలా చేస్తే సీనియర్లు కూడా విలువ ఉంటుంది. ఎందుకంటే మన వయసు శాశ్వతం కాదు, మన సంపాదన శాశ్వతం కాదు. కొన్ని రోజులు మనం కూడా అదే పరిస్థితికి వస్తున్నాం. మరి ఇదంతా మనం దృష్టిలో పెట్టుకోవాలి. అదేవిధంగా పథకాలు గవర్నమెంట్లో ఎలా ఉన్నప్పటికీ ఇన్సూరెన్స్ విషయానికి వచ్చేప్పటికీ అన్ని యూనియన్లో ఉన్న సభ్యులు మీ యూనియన్ ప్రెసిడెంట్కి సహకరించండి. వాళ్ళు ఇన్సూరెన్స్ చేయించినప్పుడు మీరు అందరూ ఖచ్చితంగా అటెండ్ అవ్వండి. ఎందుకంటే ప్రెసిడెంట్, సెక్రటరీ యూనియన్ వాళ్ళు ఎన్నిసార్లు ఇన్సూరెన్స్ చేద్దామని పిలిచినా కానీ నాకు పని ఉందని ఒకరు ఆగిపోతారు. ఒకళ్ళు ఆగిపోవడం అందరికీ డిస్టర్బ్ అవుతుంది. ఒకవేళ అతను విడిగా చేయించిన నీ రెన్యూవల్ డేట్ కూడా మాకు గుర్తుండదు. నిజంగా నీ కష్టం వచ్చిన ఉన్నాడు రెన్యూవల్ మర్చిపోతుంది, అమౌంట్ చిన్నదైనా కానీ. మరి ముఖ్యమైన పనులు ఎన్ని ఉన్నప్పటికీ, కనీసం దూరంగా ఉన్నప్పటికీ యూనియన్ వాళ్ళు పిలిచినప్పుడు మీరు ఇన్సూరెన్స్ రెన్యూవల్ అటెండ్ అవ్వండి. అదేవిధంగా కనీసం మీటింగ్ అటెండ్ అవ్వండి. కష్టం వస్తుంది యూనియన్ అనగా కాదు. మన ఫోటోగ్రఫీ యూనియన్లు గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లాగా మొత్తం ప్రపంచం అంతా ఉన్నాయి. అవి పెద్దగా ఉన్నా, చిన్నగా ఉన్నాయి. మరి యూనియన్ అంటే మనకు కనెక్టివిటీ. ఈ రోజు ఒక బ్యానర్ కింద, యూనియన్ కింద మన అందరికీ కలుసుకున్నాం. ఏదంటే ఎవరెవరికి ఎవరైతే చాలా సందర్భంగా తిరుగుతూ ఉంటాం. సో అలా కాకుండా యూనియన్లో లీడ్ చేసేవాడు మిగిలిది ఏమి ఉండదు. ఒత్తిడి, ఖర్చు, సమయం వదలదు. అది యూనియన్ నాకేం చేసింది విమర్శన చేసేది. కొంచెం కోఆపరేట్ చేయండి. ఎవరు ఉన్నా కానీ, ప్రెసిడెంట్ గారు ఎవరన్నా, సెక్రటరీ గారు ఎవరన్నా, మీ సలహా నాకు ఇవ్వండి. లేకపోతే ఆమె ఒత్తిడి తప్ప చివరికి మనం అనుకున్నది ఏది సాధించం. ఇన్సూరెన్స్ విషయంలో అందరూ మీ యూనియన్ సహకరించండి. లేదా మీ సలహాలో సూచనలు ఉంటే మీ యొక్క యూనియన్ చెప్పుకోండి. అదేవిధంగా మార్కెట్ని పాడు చేసుకోవద్దు. మాత్రం చాలా షార్ట్ స్పాన్ 15 ఏళ్ళు మాత్రమే. 15 ఏళ్ళ తర్వాత ప్రోగ్రాం వస్తే లేదా రావు. మీరు ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్నాళ్ళైంది, ఎన్నాళ్ళు అవుతుందో ప్లాన్ చేసుకుని రేట్లు పాడు చేసుకోకుండా మన రెస్పెక్ట్ని నిలుపుకునేలాగా అందరూ కలిసికట్టుగా ఉండాలని కోరుకుంటున్నాం.